సెమీస్కి కూడా కష్టం అనుకునే తరుణంలో సెమీస్ విన్ అయ్యి ఫైనల్కి వెళ్ళడం అనేది ఇండియా యొక్క గొప్ప స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇండియా ఆ తరుణం ఇండియాకి రానే వచ్చింది. పెద్ద పెద్ద మహనీయులు ఎంఎస్ ధోని గారు, రోహిత్ శర్మ గారు వంటి పెద్ద మహనీయులు చూస్తున్నప్పుడు వాళ్ళు ఆడే పని, వాళ్ళు ఆడే ఆట తీరు చూస్తుంటే ఎంతో ముచ్చటేసిందని చెప్పచ్చు. నిన్న మ్యాచ్ ఒక మాస్టర్ పీస్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #యూసు. అక్షర్ పటేల్ గారు మ్యాచ్నే మార్చేశారు. సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే ఈ యొక్క పిక్చర్లో మనం చూస్తున్న ఈ పిక్చర్లో అక్షర్ పటేల్ గారు పట్టిన క్యాచ్ ఏదైతే ఉందో, అంటే అలా బౌండరీ లైన్ వరకు వెళ్ళి సిక్సర్ కొడుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్, కీలకమైన బ్యాట్స్మెన్, ఆయన సిక్స్ కొడుతుంటే అది ఆల్మోస్ట్ బౌండరీ బయటకు వెళ్ళిపోయేది. ఈయన బౌండరీ లైన్ రిలే దాకా వెళ్ళి అక్కడ బాల్ని శివం దూబేకి ఇచ్చి అటు శివం దూబేని పట్టించేలా చేశాడు అక్షర్ పటేల్ గారు. అండ్ దాంతోపాటు అక్షర్ పటేల్ గారు ఇంకో 2 కీలకమైన బ్యాట్స్మెన్స్, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ని ఓడించారని కూడా మనం నిన్న మ్యాచ్లో చూడొచ్చు. ఇండియాకు ఒక గొప్ప తరుణం ఇది. ఎందుకంటే సెమీస్కి కూడా వస్తారో రారో అనే డౌట్స్ మనకి చాలా రేగొత్తాయి. అసలు సెమీస్కి ఇండియా వెళ్తుందా లేదా అనే క్వశ్చన్స్ కూడా చాలా వచ్చాయి. అటువంటి తరుణంలో ఇండియా కంప్లీట్గా సెమీస్కి ఎంట్రీ ఇచ్చి సెమీస్ నుంచి ఫైనల్కి వెళ్ళడం అనేది ఇంకో పెద్ద ఎత్తు అని చెప్పుకోవచ్చు. అండ్ నిన్న కూడా మనం క్లియర్గా స్టాట్స్ చూసుకుంటే అక్షర్ పటేల్ గారి యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది చాలా కీలకం అని చెప్పచ్చు. అక్కడ అక్షర్ పటేల్ గారు బ్యాట్స్మెన్ ఆర్ బౌలింగ్గా కాకుండా ఫీల్డింగ్ వైజ్గా ఆయన ఒక స్టాండర్డ్ అయితే సెట్ చేశారు. అక్షర్ పటేల్ గారు ఒక ఫీల్డర్గా స్టాండర్డ్ సెట్ చేయడం పక్కన పెడితే, ఇక్కడ మన 2.0 ద చెటా సంజు శాంసన్ 89 కొట్టి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ అండ్ ఇంగ్లాండ్ బౌలర్స్కి ఒక పెద్ద షేక్ని అయితే క్రియేట్ చేశారు. ఒక స్టాండర్డ్ ఇచ్చారు. అక్కడ కూడా 89 రన్స్ కొట్టి ఇంగ్లాండ్ బౌలర్స్కి, ఇండియాకి ఇంకొక ఆటగాడు కీలకమైన బ్యాట్స్మెన్ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి అన్నట్టు ఒక సవాల్ విసిరినట్టే అనిపించింది ఆయన కొట్టిన ఆ రన్స్ చూస్తుంటే. అండ్ ఇక్కడ మనం క్లియర్ కట్గా మాట్లాడుకోవాల్సింది, అక్కడ బ్యాట్స్మెన్స్ వైజ్గా చూసుకుంటే సంజు శాంసన్ గారి గురించి అయితే, ఇక్కడేమో అక్షర్ పటేల్ గారి గురించి. అక్షర్ పటేల్ గారు నిన్న ఏదైతే స్టాట్స్ ఉన్నాయో ఆ స్టాట్స్ ఒకసారి మనం చూసుకుంటే, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ విల్ జాక్స్ని 20 బాల్స్లో 35 కొట్టారు. ఆయన చాలా కీలకంగా ఆడుతున్న ఆయన కరెక్ట్గా ఇంగ్లాండ్ స్కోర్ అనేది ఆల్మోస్ట్ 13 ఓవర్స్కే 160 వెళ్ళిపోయింది. ఇంకా విన్ అయిపోతారేమో, 253 టార్గెట్ అనేది ఇంగ్లాండ్ బీట్ చేసేస్తుందేమో అనిపించే తరుణంలో కరెక్ట్గా ఆ పాయింట్లో అక్షర్ పటేల్ గారు మ్యాచ్ని టర్న్ చేసేసారు. ద గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్ అనిపించుకునే ఒక పర్ఫార్మెన్స్, ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది ఏంటంటే, విల్ జాక్స్ని 20 బాల్స్లో 35 రన్స్తో విల్ జాక్స్ని ఓడించి, అంటే కంప్లీట్గా క్యాచ్ పట్టి ఆయనని మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేలా చేశారు. అండ్ దాంతోపాటు ఇంకొక 2 కీలకమైన క్యాచ్లు ఆయన అయితే క్యాచ్ చేశారు. అందులో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ని కూడా ఆయన చిత్తుగా ఓడించి ఆయన క్యాచ్తో ఇంకో సవాల్, ఇంకో మెరుపు తీగ వంటి సవాల్ అయితే విసరడం కూడా జరిగింది. సో ఈ తరుణాలన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఏంటంటే, ఇండియాని ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేసి ఓన్లీ పాకిస్తాన్నే ఓడిస్తారు, దాని తర్వాత మిగతా టీమ్స్ని ఓడించలేకపోతున్నారు అనే వాళ్ళందరికీ ఇదొక ఎదురు దెబ్బ. సో ఇటువంటి పర్ఫార్మెన్స్, ఇటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాళ్ళు అప్పుడు మన లెజెండరీ ప్లేయర్స్తోనే అంతం అయిపోలేదు. ఇప్పుడు కూడా ఈ యంగ్ ప్లేయర్స్ నుంచి కూడా మనకి ఈ యొక్క ఇంపాక్ట్ అనేది జనరేట్ అవుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. అటువైపు వీళ్ళు ఎంత జోరుగా విజయవంతంగా క్రికెట్ ఆడుతుంటే, అలా గ్యాలరీ నుంచి మనకి రోహిత్ శర్మ గారు, ఎంఎస్ ధోని గారు కనిపించారు. 10 ICC ట్రాఫీలు, 10 IPL ట్రాఫీలు కలిగిన ఇద్దరు వ్యక్తుల్ని ఒకటే ఫ్రేమ్లో చూస్తుంటే ఒక ఐ ఫీస్ట్ కనిపించింది. అక్కడ మిస్ అయ్యాం విరాట్ కోహ్లీ గారిని అండ్ సచిన్ టెండూల్కర్ గారిని. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు వచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ ఎంఎస్ ధోని గారు ఎంత ఇంపాక్ట్గా ఆ మ్యాచ్ చూసారంటే, ఈవెన్ ఆయన కళ్ళల్లోంచి ఆ జోష్ అవన్నీ చూస్తుంటే నిజంగా ఆయన జెర్సీ వేసుకుని, ఇండియన్ జెర్సీ వేసుకుని క్రికెట్ ఆడతారేమో అనిపించింది. అంటే అదంతా జరగదనుకోండి, కానీ అలా అంత సంతోషంగా, అంత ఆనందంగా ఆయన అయితే మ్యాచ్ని అయితే వీక్షించారు. ఆయన సైడ్ని ఒక లెజెండరీ ప్లేయర్స్ ఇద్దరు పైనుంచి చూస్తూ, ఇటువంటి యంగెస్ట్ జనరేషన్ వాళ్ళు మన ఇండియా ఖ్యాతిని, మన ఇండియా క్రికెట్ ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళకి తప్ప ఇంకెవరికి సంతోషం ఉంటుందండి?
అండ్ ప్రతి ఒక్క భారతీయుడు చాలా హై ఫీల్ అయ్యి ఒక గూస్ బంప్స్ మూమెంట్ అంటారు చూసారా, అది నిన్న కల్లారా కనిపించింది. మన చెవులారా విన్నాం ఆ చియర్స్ అన్ని, వాళ్ళ సెలబ్రేషన్ కూడా మనం కల్లారా చూసాం. ఇదంతా ఇండియాని తక్కువ చేసి, ఇండియాని తక్కువగా చూసి ఓన్లీ పాకిస్తాన్ని మటుకు ఓడించే ఇండియా, ఇంకా వేరే టీమ్స్ జోలికి వెళ్తే ఇండియానే చిత్తుగా ఓడిస్తారు అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఇదొక స్ట్రాంగెస్ట్ ఎదురు దెబ్బ అని చెప్పచ్చు. సో ఈ యొక్క మ్యాచ్లో అక్షర్ పటేల్ గారు ఒక పెద్ద ఐకాన్గా నిలిచారని చెప్పాలి. అండ్ నెక్స్ట్ సెమీ ఫైనల్ అయిపోయింది కాబట్టి వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ఫైనల్. అండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నట్టు ఈ యొక్క ఐసీసీ T20 ట్రాఫీ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో దీనికి ఆల్మోస్ట్ ఇవ్వండి ఇంకా పైనే 50 crores పైన వ్యూస్ అనేవి సాధించడం అనేది కూడా ఇంకో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో దీంతో మనం చూస్తే ఫైనల్ అనేది మేబీ 100 crores దగ్గరగా 100 crores వ్యూవర్షిప్కి దగ్గరగా ఉండబోతోందని కూడా చాలామంది అంచనాలు అయితే చెప్తున్నాయి. అండ్ ఈ యొక్క అంచనాలను కూడా పెంచేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ యొక్క భేటీ ఎంత బాగుంటుంది, ఎంత ఆసక్తికరంగా మారబోతుందని కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. అండ్ అక్కడ ఏమీ చిన్న టీం కాదు, అది కూడా న్యూజిలాండ్ అనే ఒక టీంని మళ్ళీ మన ఇండియా ఎదుర్కోబోతోంది. ఇన్ ద T20 హిస్టరీ కానీ మొత్తం క్రికెట్ హిస్టరీలో చూసుకుంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఎంతైనా క్రికెట్ని కనిపెట్టినా సరే ఇంగ్లాండ్ సైడ్ నుంచి అప్పట్లో ఇంగ్లాండ్కి వెస్టిండీస్కి ఉన్న హైప్ ఇప్పుడు లేదు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక 1 decade 2 decades నుంచి మనం చూసుకుంటే ఒక 10-20 ఏళ్ల ముందు నుంచి చూసుకుంటే మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే మంచి కీలకమైన ఒక టీం వచ్చేసి ఆస్ట్రేలియా, దాంతోపాటు న్యూజిలాండ్. అండ్ భారత్ ఆబ్వియస్లీ ఎప్పుడు ముందే ఉంటుంది. సో ఇటువంటి కీలకమైన టీమ్స్తో భారత్ ఎంతవరకు పోటీ పడబోతోంది, ఎంత ముందుకు తీసుకెళ్ళబోతోంది అనేది ఇప్పటికీ మనం ఆలోచించాల్సిన విషయమే. అండ్ నెక్స్ట్ ఫైనల్ అనేది ఇండియాకి ఎప్పుడూ కొంచెం ఎదురు దెబ్బగానే నిలుస్తుంది. ఎందుకంటే 13-13, 12-12, 10-10 మ్యాచ్లు గెలిచిన ఫైనల్స్కి వెళ్ళినప్పటికీ ఏం జరుగుతుందో తెలియదు, కానీ అక్కడి నుంచి ఆ ఫైనల్ ఒకటే మిస్ఫైర్ అయిపోయి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతోంది. స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఆ స్టేడియం మనకి ఒక ఎదురు దెబ్బ లాంటి స్టేడియమే. ఎందుకంటే ఫైనల్స్ మట్టుకే ఆ స్టేడియంలో జరుగుతాయి. బికాస్ ఆఫ్ ఇండియా మొత్తంలో నరేంద్ర మోడీ గారి స్టేడియం కాబట్టి అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఆ స్టేడియంలో అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చి కష్టపడి సాధించి వచ్చిన ఇండియాకి ఎప్పుడు ఎదురు దెబ్బ తగిలేదు ఆ యొక్క నరేంద్ర మోడీ స్టేడియంలోనే. సో ఈ స్టేడియం ఈసారి ఇండియాకి ఒక మంచి శుభసూచకంగా మారుతుందా, లేకపోతే మళ్ళీ అదే ఎదురు దెబ్బగా నిలవబోతుందా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గానే మారింది. దీని గురించి మీరేమనుకుంటారు? అండ్ ద స్టార్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ పటేల్ని చూస్తుంటే ఎంత బాగుంది. అండ్ సంజు శాంసన్ గారు కూడా నిన్న ఆఫ్టర్ ద మ్యాచ్ ఒక మాట కూడా అన్నారు. సంజు శాంసన్ గారు ఏమన్నారంటే క్లియర్ కట్గా అక్షర్ పటేల్కి ఇవ్వాలి ఈ యొక్క ఏదైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, అటు జస్ప్రీత్ బుమ్రా గారికి ఇవ్వాలి, సో ఇక్కడ అక్షర్ పటేల్ గారికి ఇవ్వాలి, బుమ్రా గారి యొక్క బౌలింగ్ టెక్నిక్స్కి ఇవ్వాలి అంటూ ప్రతి ఒక్కరికి ఆయన ఎంత 89 కొట్టినా బుమ్రా గారికి ఇవ్వాలి, అక్షర్ పటేల్ గారికి ఇవ్వాలనుకున్న ఆయన సైడ్ నుంచి యొక్క ఏదైతే ఆ త్రోట్పల ఉందో ఆ స్పోర్ట్స్మెన్షిప్ ఏదైతే ఉందో దాన్ని స్పోర్ట్స్మెన్షిప్ అంటారు. సో అవి చూస్తుంటే చాలా ఆనందంగానే ఉంటుంది ఇంకా మనకి. సో ఇండియా ఎప్పుడు వెనక్కి తగ్గదు, ఇంకా ఇండియా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఎస్, ఇండియా ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, ఇండియన్ క్రికెట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇటువంటి యంగ్ ప్లేయర్స్, ఇటువంటి కసి ఉన్న డెడికేషన్ ఉన్న ప్లేయర్స్ని చూస్తుంటే ఇండియా ఇంకో 20-30 ఏళ్ళు అయినా సరే మనకి ఇంకా 5-6 వరల్డ్ కప్స్ కంపల్సరీ ఉంటాయి. అండ్ జస్ప్రీత్ బుమ్రా గారి యొక్క ఆ బౌలింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన తీసిన కొన్ని కీలకమైన వికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అండ్ ఈ అక్షర్ పటేల్ గారు ఈ యొక్క క్యాచ్ పట్టిన ఈ యొక్క గేమ్ చేంజింగ్ క్యాచ్కి కూడా హర్షదీప్ గారి బౌలింగ్ కూడా చాలా మంచిగా తోడైందని కూడా చెప్పుకోవచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఫైనల్స్లో ఇండియా గెలుస్తుందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. ఒకసారి జై ఇండియా జై భారత్ అని కూడా కమెంట్స్లో గట్టిగా గుర్తేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.